ఇప్పటి వరకు వదిన్ని ఆడిపోసుకున్నారుగా, ఇప్పుడేమంటారు? ఓహో, మాయ చేసి సంపాదించింది, అది కూడా గొప్పే. మాయ చేయడం కదమ్మా, మోసాన్ని మోసంతోనే జయించింది నా మనవరాలు. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలంటారు కదా, అట్ట చేసింది. నా కోడలు తలుచుకుంటే ఏమైనా చేస్తుందని ఇప్పటికైనా అర్థమైందా? అవును, అనుకున్నది సాధించగలదు, ఎప్పటికప్పుడు తలనొప్పులు తీసుకొచ్చి నెత్తి మీద పెట్టగలదు కూడా. శైలు, ఈ రోజేమైనా పారిపోయిన వాళ్ళు తిరిగొచ్చే వారోత్సవమా? పోయారు అనుకున్న వాళ్ళంతా తిరిగొచ్చేస్తున్నారు. ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేసావు? అది మరేమో. ఎక్కడికి వెళ్ళిపోయావురా? నువ్వు కంటికి కనపడకుండా, చెవులకి వినపడకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు కనపడకపోయేసరికి అందరూ నిన్ను ఎన్నెన్ని మాటలు అన్నారో తెలుసా నీకు? నువ్వు లావుగా ఉన్నావని, నచ్చలేదంటే నాకు నచ్చాడని వాదించాను. నీకు నాకు సెట్ కాదంటే నువ్వు లేకపోతే చేస్తానని బెదిరించాను. నీ విషయంలో ఎవరు ఏమన్నా ప్రతిదానికి సమాధానం చెప్పగలిగాను. కానీ నువ్వు కనపడకుండా పోవడంతో ఆస్తి లేదని తెలిసి కళ్యాణ్ వెళ్ళిపోయాడు అంటుంటే సమాధానం చెప్పలేక తలదించుకున్నాను. శైలు, శైలు, ఊరుకో శైలు, ఊరుకో. వదినా, ఏంటిది కళ్యాణ్? ఊరుకో అమ్మా. కళ్యాణ్, అసలు చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? వీటి కోసం వెళ్ళాను. ఏంటవి కళ్యాణ్? ఆస్తి పత్రాలు. ఆస్తి పత్రాలా? ఎవరు అవి? నావేనండి, మీకిద్దామని తీసుకొచ్చాను. మీ ఆస్తి పేపర్లు మాకివ్వడం ఏంటయ్యా? నేను రావడం వల్లే మామయ్య గారి వ్యాపారం దెబ్బతిందని, ఆస్తులన్నీ పోయాయని అత్తయ్య గారు చెప్పారు కదా. నా అనుకుంటున్న వాళ్ళకి కష్టం వస్తే నాకొచ్చినట్టే కదండి. అందుకే నా ఆస్తి, నేను సంపాదించిన బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం అత్తయ్య వాళ్ళకి ఇచ్చేసి నా కారణంగా జరిగిందనుకుంటున్న నష్టాన్ని కొంతైనా పూడుద్దామని ఊరెళ్ళి ఈ ఆస్తిని తెచ్చానండి. కళ్యాణ్, అది. అవునక్క, కానీ నేను చేసిన పొరపాటల్లా మీకు చెప్పకుండా వెళ్ళి రావడం, ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం వల్ల ఈ పనిలో పడి పట్టించుకోకపోవడం.
అంతేగాని మీ ఆస్తి పోయిందని మీ అమ్మాయిని వదిలి వెళ్ళిపోలేదండి. ఇదిగో అబ్బాయి, నువ్వు చేసిన ఈ పనితో నీ మీద ఉన్న అభిప్రాయాన్ని వీళ్ళలో ఎవరన్నా మార్చుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నీకు ఫిదా అయిపోయినాయా. ఇదిగో నీ శైలు నువ్వు చాలా మంచివాడు అని చెప్తే ప్రేమించింది కాబట్టి అలాగే ఉంటుందిలే అనుకున్నాను. మనుషుల్ని చూసి అంచనా వేయగలిగే మా గుండమ్మ కూడా నువ్వు కరెక్ట్ అని చెప్తుంటే మనుషుల్ని అంచనా వేసే శక్తి ఉన్న 4 మంచి మాటలు మాట్లాడగానే కన్నీళ్లు పెట్టుకుని కరిగిపోయే వెర్రి బాగులది. అందుకే నిన్ను నమ్ముతుందేమో అనుకున్నాను. నా అభిప్రాయం తప్పయ్యా. ఇదిగో మా గుండెమ్మ మంచిగా కరెక్టో. గుండమ్మా నువ్వే కరెక్టో, నువ్వే కరెక్ట్ అమ్మా. చూడమ్మా, నీకంటే వయసులో పెద్దోడిని, ఇన్నేళ్ల నా అనుభవంతో చెప్తున్నాను. నీ కూతురికి ఇంతకంటే గొప్పలను తీసుకురాగలవేమో గాని ఇలాంటి వాడినైతే మాత్రం ఖచ్చితంగా తీసుకురాలేవమ్మా. నా అనుభవంతో చెప్తున్నానమ్మా, నా మాట విను. ఒకరిని నిందించడం ఈజీగానే ఉంటుంది, కానీ మనం మాట్లాడింది తప్పు అని తెలిసినప్పుడు తలంచుకోవడమే కష్టంగా ఉంటుంది. అందుకే మాట మాట్లాడేటప్పుడు నిజానిజాలేంటో పూర్తిగా తెలుసుకొని ఆలోచించి మాట్లాడాలి అనేది. మొత్తానికి పోయిన ఆఫీస్ తిరిగి వచ్చేసింది. పారిపోయాడు అనుకుని ఈ అబ్బాయి తిరిగి వచ్చేశాడు. అంతా శుభం. అది మాత్రమే కాదు నానమ్మ, అసలైన శుభకార్యం రేపుంది. శుభకార్యమా? ఏంటమ్మా అదే? రేపు మా ఆయన బర్త్డే. అవును, రేపు ఆది బర్త్డే కదా, ఆ మాటే మర్చిపోయామమ్మా. మామయ్య గారు, రేపు మా ఆయన బర్త్డే పార్టీని నేనే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాను. అందులో తగ్గేదే లేదమ్మా, నీ ఇష్టం. ఎవరు కదంటారో చేసేమ్మా గ్రాండ్గా. రేపు ఆది బర్త్డేనా, ఎలా గ్రాండ్ గా చేస్తుందో నేను చూస్తాను. రేపు పుట్టినరోజుకి కావాల్సినవి డ్రెస్సు. మా ఆయన బర్త్డేని ధూమ్ ధామ్ అంటూ సెలబ్రేట్ చేయాలి. ఫస్ట్ ఏం కావాలి? ఆయనకి ఓ మంచి బట్టలు కొనాలి. తర్వాత కేక్ తయారు చేయాలి. తర్వాత డెకరేషన్, ఇల్లంతా బాగా డెకరేట్ చేయాలి. ఇంకేం చేయొచ్చు? అయ్యో పేపర్ పేపర్, అయ్యో పేపర్. అయ్యో పేపర్. ఇటువులోకి. ఓహో, మీ ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ కి ఏమేం కావాలో లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నావా? అవును లోకేశ్వరి, రేపు మా ఆయన బర్త్డేని మనందరం కలిసి గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేయాలి. నీ మొగుడు బర్త్డే నీకు గొప్ప, నాకు కాదు. అవునులే, భర్త అంటే గౌరవం ఉన్న వాళ్ళకి ఇలాంటి ఆశలుంటాయి, నీకెందుకుంటాయి? ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎక్కువగా వంకరగా మాట్లాడుతోంది నువ్వు.
నువ్వు ఫ్యామిలీ మెంబర్వి కాబట్టి మన అందరం సెలబ్రేట్ చేయాలి అన్నాను. అంతేకాని నువ్వు లేనంత మాత్రాన బర్త్డే ఫంక్షన్ ఏమీ ఆగిపోదు. ఆగుతుంది. నేను తలుచుకుంటే ఖచ్చితంగా ఆగుతుంది. నువ్వు తలుచుకుంటే బర్త్డే ఫంక్షన్ ఆగుతుందో లేదో చెప్పలేను, కానీ లాగి పెట్టి కొడితే ఇప్పుడు నీ నోట్లో ఉన్న 32 పళ్ళు రాలిపోతాయి. ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా మారవా నువ్వు? నాకు అడ్డుపడితే నీకేం వస్తుంది? నీకు అడ్డుపడితే రాదు, మీరిద్దరూ విడిపోతే అప్పుడొస్తుంది నాకు ఆనందం. ఈ కళ మనం ఈ ఇంటికి కాపురానికి వచ్చినప్పటి నుంచి కంటున్నావే, కానీ నీ వల్ల కాలేదు, ఎప్పటికీ కాదు కూడా. చూద్దు గాని, ఇందాక నువ్వన్నావు ఈ బర్త్డే నువ్వు ఆదికి గుర్తుండిపోయేలా చేయాలని. ఖచ్చితంగా గుర్తుండిపోయేలా చేస్తాను. ఈ ఫంక్షన్లో నీకు కన్నీళ్లు పెట్టించకపోతే నా పేరు చెప్పను, చూస్తూ ఉండు. ఎంతో స్మార్ట్గా ఆలోచించి ఆ గుండమ్మని ట్రాక్ చేసి ఆదిని ఫూల్ని చేసి ఆఫీస్ని రాయించుకున్నాను. ఆ గుండమ్మని దెబ్బ కొట్టానని సంబరపడిపోయాను. కానీ అదేం చేసింది? ఆ ఆనందం మీకు ఒక్కరోజు కూడా లేకుండా చేసింది. మీకంటే స్మార్ట్గా ఆలోచించి మిమ్మల్ని బకరా చేసి మీ చేత్తోనే సంతకాలు పెట్టించుకొని తన ప్రాపర్టీని దక్కించుకుంది. మిమ్మల్ని మీ ఆలోచనని దెబ్బ కొట్టి ఆ గుండమ్మ మళ్ళీ హీరో అయిపోయింది. ఎప్పట్లాగే మళ్ళీ మీరు జీరో అయిపోయారు. ఏరా, 1 నెల జీతం నీ కాపితేనే లోపల రగిలిపోతూ నా మీద మైండ్ వాయిస్లు వేసుకుంటున్నావు కదా. అలాంటిది నా శత్రువుని నా ముందే పొగిడితే నాకెలా ఉంటుందిరా? వాళ్ళెవరో ఐటీ ఆఫీసర్లు ఇంటి మీదకొస్తే వాళ్ళెవరో ఏంటో తెలుసుకోకుండా అంత గుడ్డిగా సంతకం ఎలా పెట్టానా అని నాకిప్పుడు కూడా అర్థం అవడం లేదు. మీకా డౌట్ ఇప్పుడు వచ్చిందా మేడం? నాకెప్పుడో వచ్చింది. నిజంగానే మన ఇంటి మీద రైడ్ జరిగితే మనకి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ రైడ్ ఏంటి అనుకున్నా. వీళ్ళు ఒరిజినల్స్ కాదు ఫేక్ ఏమోనని చాలా గట్టిగా అనిపించింది మేడం. అవునా? ఎలారా? ఏంటి మేడం మాట్లాడుతుంటే అలా కొడుతున్నారు? కొట్టడం కాదురా, చేతిలో గన్ లేదు కానీ లేదంటే కాల్చి పడేసేదాన్ని. రైట్కి వచ్చిన వాళ్ళు ఒరిజినల్సా ఫేకా అని డౌట్ వస్తే నువ్వప్పుడు కదా చెప్పాలి. చెప్పడానికి వాళ్ళు అసలు గ్యాప్ ఎక్కడ ఇచ్చారు మేడం? ఫోన్ లాక్కున్నారు, ఎవరికి వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకున్నారు, దొరికినవి పట్టుకొచ్చి మీ ముందు పెట్టారు. టెన్షన్ పడిపోయి మీరు సంతకం పెట్టారు. దాంతో ప్రాపర్టీ వాళ్ళది అయిపోయింది, మనం వెధవలం అయిపోయాం. చెప్పు లోకేశ్వరి. ఏంటండి ఇలా జరిగింది? మీ ప్లాన్ వర్కౌట్ అయినందుకు మేము సెలబ్రేషన్ కూడా చేసుకున్నాం. కట్ చేస్తే సీన్ మళ్ళీ వెనక్కొచ్చింది. ఆ గుండమ్మ ఇంట్లో మళ్ళీ హీరో అయిపోయింది. అది చెప్పడానికి ఫోన్ చేశావా? లేదు, మనం ఓడిపోయిన బాధలో ఉంటే ఆ గుండమ్మ మాత్రం ఆది బర్త్డే అని సెలబ్రేట్ చేయాలన్న ఆనందంలో ఉంది. ఏంటి? మళ్ళీ చెప్పు. రేపు ఆ గుండమ్మ ఆది బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తానని తెగ నవ్వేసుకొని ఆనందపడిపోతుంది. అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. సరే,
దీన్ని నాకు వదిలే. ఈ అవకాశాన్ని ఖచ్చితంగా నేను క్యాష్ చేసుకుంటాను. అయితే ఏం చేయబోతున్నారు? చెప్పను లోకేశ్వరి, కానీ ఖచ్చితంగా దెబ్బ కొట్టే తీరుతాను. ఈసారి దెబ్బ గుండమ్మకి, ఆదిత్యకి కాదు, ఎంటైర్ ఫ్యామిలీకి తగిలేలా చేస్తాను. ఎంటైర్ ఫ్యామిలీ కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తాను. ఏవండి, ఎంటైర్ ఫ్యామిలీ ఏడ్చేలా చేస్తానంటున్నారు? ఆ ఫ్యామిలీలో నేను కూడా ఉన్నానండి. నా మనిషివి కదా, నీ కుటుంబం ఏడుస్తూ ఉంటే నీకు ఆనందమే కదా. నా కుటుంబం ఏడుస్తుంటే కాదు, ఆ గుండం ఏడుస్తుంటే నాకు ఆనందం. ఆ కుటుంబానికి కష్టం వస్తే అందరికంటే ఎక్కువ ఏడ్చేది ఆ గుండమే కదా. నువ్వు అలర్ట్గా ఉండు. రేపు తెల్లారిన తర్వాత ఆ కుటుంబాన్ని కారు మేఘంలా కమ్మేస్తాను. ఏమీ లేవు. ఇదేంటిది? ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయలేదా? శైలు, 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 శైలు. ఏంటి కళ్యాణ్, ఏమైంది? ఫుడ్ లేదు. అదేంటి, వదిన ఇంకా వంట చేయలేదా? నన్ను అడుగుతావేంటి శైలు? నాకు ఆకలేస్తుంది. ఆకలికి ఆగలేవు, నిద్రకు ఉండలేవు. ఏం చేయగలవురా నువ్వు? మా నెత్తి నెక్కి డాన్స్ చేయగలడు. అమ్మా, అలా మాట్లాడితే వింటమ్మా. ఉన్నదే కదే మాట్లాడింది. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అంటారు. మా దరిద్రానికి వీడు దొరికాడు. ఏమ్మా, ఎప్పుడు చూసినా పిల్లల్ని తిడితే తప్ప నీకేం తోచదా? ఆ గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుందంట. మీకేమర్థమవుతుంది మా బాధ? చాలే ఆపు. అయినా ఇప్పటి వరకు వంట చేయకపోవడం ఏంటి? మీ పెద్ద కోడలు గారి ఇంట్లో ఉంటే కదా చేయడానికి వంట. ఏంటి, ఇంట్లో లేదా? ఈ టైంలో ఎక్కడికెళ్ళింది? ఊరి మీద పెత్తనాలు చేసేవారికి ఏ టైం అయితే ఏంటి? లోకి, కాస్త నోరు మూసుకుంటావా? మా వదిన పెత్తనాలు చేయడానికి వెళ్ళలేదు. చిన్న పనుంది, త్వరగా వచ్చేస్తానని నాతో చెప్పే వెళ్ళింది. రాత్రిపూట బయటికెళ్ళి చక్కబెట్టాల్సిన రాజకార్యాలేంటో. అదిగో వదిన వచ్చేసింది. అక్క, బాగా ఆకలిస్తుంది అక్క. వీడొకడు బొక్కసురుడు. అయ్యో, 5 నిమిషాల్లో రెడీ చేసేస్తాను కళ్యాణ్. ఏమే, ఇంట్లో వాళ్ళు తినడానికి ఏం చేయకుండా ఎక్కడికెళ్ళావు? షాపింగ్కి వెళ్ళాను అత్తయ్య. షాపింగ్ కా? దేనికి? రేపు ఆయన బర్త్డే కదా, ఆయన కోసం డ్రెస్ కొనుక్కొచ్చాను. అవునా? ఏది చూపించు. ఇదిగోండి, చూడండి. చాలా బాగుంది నాన్న. ఈ డ్రెస్ చాలా బాగుందమ్మా. దాని మొహంలా ఉంది. ఆ కలర్ ఏంటి, ఆ డిజైన్ ఏంటి? మనుషులు వేసుకునేదేనా అది? ఆ
ఆదికి డ్రెస్లన్నీ ఎప్పుడూ అత్తయ్య గారే సెలెక్ట్ చేస్తూ ఉంటారు. నువ్వు ఒక్కదానివే వెళ్ళిపోయి డ్రెస్ కొనుక్కొని వచ్చేస్తే ఆదికి నచ్చేస్తుంది అనుకుంటున్నావా? బాగా చెప్పేవేలోకి. నా కొడుక్కి నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ తప్ప వేరే వాళ్ళు సెలెక్ట్ చేస్తే నచ్చదు. ఆ డైలాగ్ చెప్పాల్సింది నువ్వు కాదే, నీ కొడుకు చెప్పాలి. అవును, ఏమో మా గుండమ్మ టేస్ట్ మా మనవడికి నచ్చుద్దేమో. అవును తాతగారు, వదిన తెచ్చిన డ్రెస్ చాలా బాగుంది, నాకు నచ్చింది. అవును, నాకు నచ్చింది. నచ్చాల్సింది నీకు కాదు. సరే అయితే అన్నయ్యనే పిలిచి అడుగుదాం.